ప్రతిరోజు కొత్త తెలుగు నీతి కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మా కుటుంబంలో చేరండి. గోల్డెన్ స్టోరీస్ బుక్ ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి ప్రతి కొత్త కథను ముందుగా చూడండి. కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అనగనగా ఒక అందమైన ప్రశాంతమైన పల్లెటూరు. ఆ ఊరి చివర ఒక చిన్న మట్టింట్లో అర్జున్ తన తండ్రి రామయ్యతో కలిసి జీవించేవాడు. వాళ్లకున్న ఏకైక ఆస్తి జీవనాధారం ఆ 2 ఎకరాల పొలం మాత్రమే. అర్జున్ చిన్నప్పటినుంచి తండ్రితో పాటే పొలం పనులకు వెళ్తూ ఆ మట్టినే తన ప్రాణంగా భావించేవాడు. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. వరుసగా 2 సంవత్సరాలు ఆ ఊరిలో వర్షాలే పడలేదు. ఎండిపోయిన పొలాల్లాగే వారి జీవితాలు కూడా ఎండిపోయాయి. ఇల్లు గడవడానికి, విత్తనాలు కొనడానికి రామయ్య ఊరిలో ఉన్న పెద్ద భూస్వామి విక్రమ్ దగ్గర అప్పు చేశాడు. రోజులు గడుస్తున్న కొద్దీ వడ్డీ పెరిగిపోయింది, కానీ పంట మాత్రం చేతికి రాలేదు. అర్జున్, పొలం వైపు చూస్తుంటే నా గుండె తరుకుపోతుందిరా. 2 ఏళ్ల నుంచి ఒక్క చుక్క వర్షం లేదు. విత్తనాలు నాటడానికి కూడా రూపాయి లేదు. చేసిన అప్పు కొండలా పెరిగిపోతుంది. ఈ వయసులో ఈ పొలాన్ని నిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదురా. నాన్నా, నువ్వు అంతగా దిగులు పడకు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మన కష్టం వృధా పోదు. నేను ఎలాగైనా ఒక దారి వెతుకుతాను. మన పొలాన్ని మనం మళ్ళీ పచ్చగా మార్చుకుందాం. నువ్వు ధైర్యంగా ఉండు నాన్నా. అర్జున్ తండ్రికి ధైర్యం చెప్పినప్పటికీ అతని మనసులో కూడా భయం మొదలైంది. అదే రోజు మధ్యాహ్నం ఆ ఊరిలోనే అత్యంత ధనవంతుడు, అహంకారి అయిన భూస్వామి విక్రమ్ తన అనుచరులతో కలిసి రామయ్య ఇంటి ముందుకు వచ్చాడు. అతని రాకతో ఆ వీధిలోని జనం కూడా ఏం జరుగుతుందోనని భయంతో చూస్తూ ఉండిపోయారు. రామయ్య, బయటకురా. నీకు ఇచ్చిన గడువు ముగిసిపోయి చాలా రోజులైంది. నీ దగ్గర నుంచి నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇంకా ఎంతకాలం ఈ ముసలి ముచ్చట్లు చెప్తావు? విక్రమ్ గారు, వర్షాలు లేక పంటలు పండలేదు. నా పరిస్థితి మీకు తెలిసిందే కదా. కొంచెం దయ చూపండయ్యా. నా దగ్గర దయ, జాలి లాంటి పదాలకు చోటు లేదు రామయ్య. నాకు కావలసింది నా డబ్బు. నా డబ్బు నాకు తిరిగొస్తుందా లేదా? విక్రమ్ గారు, మా నాన్నను ఏమీ అనకండి. మేము మీ రూపాయి కూడా ఎగ్గొట్టము. మాకు కొంచెం సమయం ఇవ్వండి. మేము కష్టపడి మీ అప్పు తీర్చేస్తాం. ఏంటి సమయమా? నీలాంటి పేదవాళ్ళ కోసం సమయము ఆగదు అర్జున్. సరిగ్గా విను. నీకు 3 రోజులు సమయం ఇస్తున్నాను. ఈ 3 రోజుల్లో నా డబ్బు నాకు వడ్డీతో సహా తిరిగి రావాలి. లేదంటే ఆ 2 ఎకరాల పొలం నా సొంతమవుతుంది. ఇదే నా ఆఖరి మాట. విక్రమ్ అన్న మాటలు అర్జున్ గుండెల్లో ఈటల్లా గుచ్చుకున్నాయి. 3 రోజుల్లో అంత పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చటం అసాధ్యం. ఏం చెయ్యాలో తోచక తీవ్రమైన మనోవేదనతో అర్జున్ ఊరి చివర ఉన్న పాత శివాలయానికి వెళ్ళాడు. అక్కడ జ్ఞాని అయిన స్వామీజీ శివుని ధ్యానంలో ఉన్నారు. అర్జున్ ఆయన ముందు మోకాలిపై కూర్చొని తన బాధని చెప్పుకున్నాడు. స్వామీజీ, నా దగ్గర రూపాయి డబ్బు లేదు. నాకు సహాయం చేయడానికి ఏ బలమైన మద్దతు లేదు. కేవలం 3 రోజుల్లో మా పొలాన్ని కోల్పోబోతున్నాం. నా తండ్రి మానసికంగా కుంగిపోతున్నాడు. నాకు ఏ దారి కనిపించడం లేదు. నేను ఏం చేయాలి స్వామీజీ? నాయనా అర్జున్, సమస్యలు వచ్చినప్పుడు భయపడేవాడు ఎప్పటికీ గెలవలేడు. ఈ లోకంలో డబ్బు కన్నా, మనుషుల కన్నా అత్యంత శక్తివంతమైంది నీ శ్రమ. నీ చేతుల్లో ఉన్న శ్రమను నువ్వు నమ్ముకున్నంత వరకు నిన్ను ఎవ్వరూ ఓడించలేరు. నువ్వు ప్రయత్నించడం ఆపేసిన రోజే నిజంగా ఓడిపోయినట్లే. లే, నీ పొలానికి వెళ్ళు. నీ కష్టాన్ని నమ్ముకో. దారి అదే కనిపిస్తుంది. స్వామీజీ చెప్పిన మాటలు అర్జున్లో ఒక కొత్త ఆశను, ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. భయాన్ని వీడి పోరాడాలని నిర్ణయించుకొని ఇంటికి బయలుదేరాడు. దారిలో అతని చిన్ననాటి స్నేహితురాలు సీత ఎదురైంది. అర్జున్ ముఖంలో ఉన్న మార్పును ఆమె గమనించింది. అర్జున్, విక్రమ్ వచ్చిన విషయం ఊరంతా విన్నాను. నువ్వొక్కడివే ఈ భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉంటాను. మనిద్దరం కలిసి మన పొలాన్ని సిద్ధం చేద్దాం. సీత, మన దగ్గర ఉన్న సమయం చాలా తక్కువ. పైగా ఆకాశం ఎండిపోయి ఉంది. ఈ సమయంలో పొలంలో కష్టపడడం వ్యర్థమని ఊరి జనమంతా నన్ను చూసి నవ్వుతున్నారు. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తే మనం ఏది సాధించలేం అర్జున్. నిజమైన ఫలితం రావడానికి సమయం పడుతుంది. విలువైనదేది ఉచితంగా రాదు.
మనం కష్టపడదాం, ఫలితాన్ని కాలానికి వదిలేద్దాం. ఆ మరుసటి రోజు ఉదయం నుంచే అర్జున్, సీత కలిసి పొలం పనులు ప్రారంభించారు. పొలంలో ఉన్న రాళ్లను ఏరిపారేశారు. ఎండిపోయిన మట్టిని తవ్వి పదును చేశారు. నీరొస్తే ఎటువైపు వెళ్లాలో సరిచూసుకుంటూ కాలువలను మళ్లీ బాగుచేశారు. వర్షం పడితే నీరు బయటకు పోకుండా నీరు పొలంలోనే ఇంకేలా గట్లు బలంగా నిర్మించారు. వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి ఊరి జనం వింతగా నవ్వుకున్నారు. పక్కనుంచి వెళ్తున్న విక్రమ్ కూడా వారిని చూసి వేటకారంగా నవ్వాడు. ఏంటో అర్జున్, నీ తెలివి తక్కువతనం చూస్తుంటే జాలి వేస్తుంది. చుక్క నీరు లేని ఆకాశం కింద ఎండిపోయిన నేల మీద నాగలి పట్టుకొని ఏం సాధిద్దామని ఎన్ని వేషాలు వేసినా డబ్బు ముందు నీ శ్రమ ఎప్పటికీ గెలవదు. విక్రమ్ గారు, ఆకాశంలో మబ్బులు రావడం మానవ చేతుల్లో లేదు. కానీ ఆకాశం కురిసినప్పుడు ఆ నీటిని ఒడిసి పట్టుకోవడం మా చేతుల్లోనే ఉంది. నిజమైన శ్రమ ఎప్పుడూ విఫలం కాదు. శ్రమను నమ్ముకున్నవాడు ఎప్పటికీ ఓడిపోడు. 3వ రోజు సాయంత్రం అయింది. విక్రమ్ ఇచ్చిన గడువు ముగిసే సమయం వచ్చింది. విక్రమ్ తన అనుచరులతో కలిసి పొలాన్ని స్వాధీనం చేసుకోవడానికి బయలుదేరాడు. కానీ సరిగ్గా అదే సమయంలో వాతావరణంలో ఊహించని మార్పొచ్చింది. ఎండిపోయిన ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులతో ఊరిపై భారీ వర్షం ప్రారంభమైంది. వర్షం దాటికి ఊరిలోని చాలామంది పొలాలు కొట్టుకుపోయాయి. ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం వల్ల, కాలువలు సరిగ్గా లేకపోవడం వల్ల మిగతా రైతులకు నష్టం వాటిల్లింది. కానీ అర్జున్, సీత పడిన కష్టానికి ప్రతిఫలంగా వారు ముందే బాగు చేసిన కాలువల ద్వారా వర్షపు నీరు పొలంలోకి చేరి నేలను సారవంతం చేసింది. పంట నాటడానికి పొలం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఆ దృశ్యం చూసి విక్రమ్ అక్కడే నిశ్చేష్టుడై ఉండిపోయాడు. పంట వేయడానికి పొలం సిద్ధమవడంతో విక్రమ్, అర్జున్కు పంట కోత వరకు సమయం ఇవ్వక తప్పలేదు. వారాలు గడిచాయి. అర్జున్, రామయ్య కలిసి రాత్రింబవలు శ్రమించి పచ్చటి పంటను పండించారు. పొలమంతా పచ్చటి పైరుతో కళకళలాడింది. కోత సమయం వచ్చింది. ఊరిలోని అత్యధిక దిగుబడి అర్జున్ పొలం నుంచే వచ్చింది. అర్జున్ ఆ పొంటను బజార్లో నమ్మకమైన ధరకమ్మి వచ్చిన డబ్బును మూటకట్టి నేరుగా విక్రమ్ ఇంటికి వెళ్ళాడు. విక్రమ్ గారు, ఇదిగోండి మీరు మా నాన్నకు ఇచ్చిన అప్పు. దానికి అయిన వడ్డీ రూపాయితో సహా ఇందులో ఉంది. లెక్క చూసుకోండి. నేటితో మా పొలంపై మీకున్న హక్కు ముగిసిపోయింది. అర్జున్, నేను నిన్ను కేవలం ఒక సామాన్యమైన పేద రైతు కుర్రాడివి అనుకున్నాను. కానీ నీ పట్టుదల, నీ శ్రమ ముందు నా డబ్బు, నా అహంకారం ఓడిపోయాయి. నిన్ను చాలా తక్కువగా అంచనా వేశాను. ఈరోజు నిజంగా నువ్వే గెలిచావు. విక్రమ్ గారు, గెలవడం అంటే ఇంకొకరిని ఓడించడం లేదా తక్కువ చేసి చూడడం కాదు. గెలవడం అంటే మన మనసులో ఉన్న భయాన్ని, అసాధ్యమనే భావనను ఓడించడం. కష్టపడే మనసు ఉంటే ఏ పేదవాడు ఓడిపోడు. అర్జున్ మాటలకు విక్రమ్ సిగ్గుబడి తలదించుకున్నాడు. అర్జున్ ఇల్లు చేరగానే తండ్రి రామయ్య ఆనంద బాష్పాలతో కొడుకుని హత్తుకున్నాడు. దూరంగా నిలబడి చూస్తున్న స్వామీజీ అర్జున్ వైపు చూసి ప్రశాంతంగా నవ్వారు. నాయనా అర్జున్, ఈరోజు మన పూర్వీకుల పొలాన్ని, నా గౌరవాన్ని కాపాడావురా. నీలాంటి కొడుకును పొందినందుకు నా జన్మ ధన్యమైంది. నాయన అర్జున్, విజయం అనేది అదృష్టం వల్ల రాదు. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ వెంటే నడుస్తుంది. నీ ఓర్పు, నీ కష్టం ఈ ఊరంతటా ఒక గొప్ప పాఠం. అర్జున్, మనం అనుకున్నది సాధించాం. మన పొలం మళ్ళీ పచ్చగా మారిపోయింది. అవును సీత, ఇది నా ఒక్కడి విజయం కాదు. ఇది మన నమ్మకానికి, మన కష్టానికి వచ్చిన విజయం. అర్జున్ తన ముందు పచ్చగా ఊగుతున్న పొలం వైపు, విశాలమైన ఆకాశం వైపు ఆత్మవిశ్వాసంతో చూశాడు. కష్టాలు ఎన్ని వచ్చినా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా నమ్మకంతో కష్టపడే తత్వానికి అంతిమ విజయం లభిస్తుందని ఆ పల్లెటూరు అర్థం చేసుకుంది. నీతి: కష్టపడే తత్వానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా, కాలం ఎంత పరీక్షించినా అంతిమ విజయం ఎప్పుడూ నిజాయితీ గల శ్రమదే.